జ్యోతిష శాస్త్రం ప్రకారం 2025వ సంవత్సరం జనవరి నెల 13వ తేదీ సోమవారం రోజున మేషరాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ జనవరి 13వ తేదీ సోమవారం రోజు మేషరాశి వారు చాలా ఉత్సాహంగా ఉంటారు, హడావిడిగా ఉంటారు. క్షణం తీరిక లేకుండా అన్ని పనులను చకచకా పూర్తి చేస్తారు. బంధువులతో కలిసి స్నేహితులతో కలిసి కాలక్షేపం చేస్తారు. దూరపు బంధువులతోటి ప్రియమైన సంభాషణలు జరుపుతారు. మీకు ఇష్టమైన వారిని మరియు పాత స్నేహితులను చాలా కాలం తరువాత కలిశాము అన్న ఒక మంచి అనుభూతి కలుగుతుంది. ఈ పండుగ వేళ మేషరాశి వారికి తప్పకుండా పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఈ సోమవారం రోజు మేషరాశి వారు కొత్త వస్త్రాలను, ఇంటికి కావాల్సిన సామాన్లను, విలువైన వస్తువులను, పూజా సామాగ్రిని కొనుగోలు చేస్తారు. షాపింగ్లు కలిసి వస్తాయి. సినిమాలకు, షికార్లకు అంటూ బాగా కాలక్షేపం చేస్తారు. విదేశాల్లో ఉన్న బంధువులతో చేసే చర్చలు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. గత 2-3 రోజులుగా నలత చెందిన మీ ఆరోగ్యం కొంచెం మెరుగుపడే అవకాశం ఉంది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఈ రోజున మీలో ఉన్న ఉత్సాహం మరియు ఆత్మవిశ్వాసమే మీ అనారోగ్యాన్ని దూరం చేస్తాయి. మీకే తెలియకుండా ఆరోగ్యవంతులు అవుతారు. అలాగే ఈరోజు మీరు మీకు బాగా నచ్చిన వంటకాలను చేయించుకొని తింటారు. కొత్త వంటకాలను ట్రై చేస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. మీ సొంత గ్రామాలకు లేదా ఊరికి వెళ్ళడానికి మీరు కోరుకున్న సెలవులు కూడా దొరుకుతాయి. ఈ రోజున మేషరాశి వారు ఎదుటివారిని చక్కగా అంచనా వేయగలుగుతారు. పక్క వాళ్ళ మనసులను చాలా సులభంగా చదవగలరు. అంతేకాదు ఎదుటివారి బాధలను, కష్టాలను అర్థం చేసుకొని మీకు తోచిన ప్రకారంగా వారికి సహాయం కూడా చేస్తారు. నూతన వస్త్రాభరణాలను ధరిస్తారు. మొత్తం మీద చెప్పాలంటే ఈ రోజంతా మేషరాశి వారు హుషారుగా, ఆనందంగా, సంతోషంగా కాలాన్ని గడుపుతారు. ఇందులో మాత్రం ఎలాంటి సందేహం లేదు. ఈ సోమవారం రోజు మేషరాశి వారు వంకాయ రంగు దుస్తులను ధరించకండి. నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పారాయణం చేయండి. ఈ సోమవారం రోజున ఉన్నటువంటి తిథి పౌర్ణమి. నక్షత్రం ఆరుద్ర నక్షత్రం. రాహుకాలం ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు. యమగండం ఉదయం 10:30 నుండి 12 గంటల వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:47 నుండి 1:31 వరకు. తిరిగి మధ్యాహ్నం 2:59 నుండి 3:43 వరకు. శుభ సమయాలు మధ్యాహ్నం 3:50 నుండి 4:40 వరకు. అలాగే ఈ రోజు యొక్క పంచాంగం ప్రకారం గ్రహదోష పరిష్కారాలకు, శాంతులకు, అద్దె ఇల్లు మారడానికి, ఫిర్యాదులకు కాలం అనుకూలంగా ఉంది. అదేవిధంగా ఈ రోజంతా శుభప్రదంగా సాగాలంటే ఉదయాన్నే నిద్రలేచి దీపారాధన చేసుకున్న తరువాత మీకు దగ్గరలో ఉన్న ఏదైనా దేవాలయ దర్శనం చేసుకొని మీకు నచ్చిన స్తోత్రాన్ని పారాయణం చేసి తీర్థ ప్రసాదాలను స్వీకరించిన తరువాత దినచర్యను ప్రారంభం చేస్తే అంతా శుభమే కలుగుతుంది. ఈ సోమవారం రోజు మనమంతా ఓం గోమాతయై నమః అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి. ఈ సోమవారం నుండి కుంభమేళ ప్రారంభమవుతుంది. ఇది మహాశివరాత్రి వరకు ఉంటుంది. ఈసారి పూర్ణ కుంభమేళ జరుగుతుంది. ఇది ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి ప్రయాగ, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్లలో జరుగుతుంది. ఈసారి ఈ కుంభమేళాకు దాదాపు 30 నుండి 40 కోట్ల మంది హాజరవుతారని అంచనాలు ఉన్నాయి. అలాగే ఈ సోమవారం రోజు పరమశివుడిని ఆరాధన చేయాలి. అదేవిధంగా పౌర్ణమి గడియలు ఉన్నాయి కాబట్టి లలితాదేవిని ఆరాధించాలి. అలాగే ఈ సోమవారం రోజు సాయంత్రం ఇల్లంతా సాంబ్రాణితో ధూపం వేయండి. ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే దూరం అవుతుంది. ఇలాగే ప్రతిరోజు మీ రాశిఫలాలను తెలుసుకోవడానికి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.